జన్మదినాన్ని ఈ జగ్గయ్యపేటలో జరుపుకోవడం ఇది నా జీవితంలో మరిచిపోలేని సంఘటన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి సమావేశానికి మండు టెండలు కూడా లెక్క పెట్టుకోకుండా చెమట్లు గారుతున్నాయి మా తమ్ముళ్ళకి, అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు. మీరేమి లెక్క పెట్టుకోవడం లేదు. మిమ్మల్ని చూసి ఎండలు భయపడుతున్నాయి తప్ప మా తమ్ముళ్ళు భయపడే పరిస్థితులు లేరు. అదే మరిగా మా ఆడపడుచులు చూస్తున్నాను, ఉదయం నుంచి చూస్తున్నాను. ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు. ఎక్కడ చూసినా మా ఆడపడుచులే కనపడుస్తున్నారు. అలాంటి తెలుగింటి ఆడపడుచులకి మరొక్కసారి నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మా తమ్ముళ్ళు చూస్తున్నా ఇక్కడ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను మీకోసం కార్యక్రమంలో రావడం 38వ రోజున జగ్గయ్యపేటకు వచ్చాను. అదే రోజు చాలా సార్లు మేము ఎన్టీఆర్ జన్మదినం జరుపుకున్నాం. కానీ ఈరోజు దీనికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణలో ఎన్నికలు రావడం, మహానాడు వాయిదా వేయడం, మహానాడు వాయిదా వేసిన తర్వాత ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని ఎక్కడ జరుపుకోవాలంటే ఆయన ఎక్కడ పుట్టాడో అదే జిల్లాలో, కృష్ణా జిల్లాలో జరుపుకోవాలని నిర్ణయించాం. ఆ సందర్భంగా పార్లమెంట్ బ్యూరో మెంబర్లంతా మేము కలిసి అనుకుని ఈ జగ్గయ్యపేటలో పెడితే బాగుంటుందని చెప్పి నిర్ణయించాం. ఆ విధంగా ఈరోజు ఇక్కడ పార్లమెంట్ బ్యూరో మెంబర్స్ కూడా 45 మంది ఇక్కడికి వచ్చాం. ఈ రోజు నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు కృష్ణా జిల్లాలో పుట్టడం ఈ జిల్లా అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి ఆలోచిస్తే చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. దానికి కారణం మీరు ఒకసారి ఆలోచిస్తే ఆయన ఏ పని అనుకున్నా ఒక పట్టుదలతో, కఠోర శ్రమతో, క్రమశిక్షణతో సాధించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఇక్కడ విగ్రహం ఉంది, చాలా సంతోషం. ఎన్టీఆర్ ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తి, ఒక వ్యవస్థ, ఒక వ్యక్తి కాదు. ఆయన ఒక్కసారి తెలుసుకుని ఏ పని అనుకున్నా బ్రహ్మాండంగా జయప్రదం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన జీవితంలో మీరు చూస్తే 300 సినిమాల్లో యాక్ట్ చేశారు. రాముడుగా, భీముడుగా, అదే మరి వెంకటేశ్వర స్వామిగా. మీరు ఒకసారి చూస్తే దేవుణ్ణి ఎవరు చూడలేదు, కానీ ఎన్టీఆర్ రూపంలో దేవుణ్ణి అందరం చూసుకున్న సందర్భం ఉంది. ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నారు. ఆయన బద్దలు కొట్టిన రికార్డ్స్ ఈరోజు చూస్తే ఇప్పుడే కాదు, తెలుగు చలనచిత్ర జీవితంలో ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా ఆయన కంటే ఎక్కువ ముందు పోయే అవకాశాలు లేవని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక రాజకీయ జీవితం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసింది ఎన్టీ రామారావు గారు. పేదవాళ్ళ కోసం, సమాజం కోసం, బడుగు బలైన వర్గాల కోసం, ఆడపడుచుల కోసం అనునిత్యం పోరాడింది ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు ₹2 కేజీ బియ్యం అని. అది వేడది కాదు, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన స్కీమ్ తప్ప ఇంకోటి కాదు. అదే కాదు, పక్కా ఇళ్లు కానీ, సగం ధరకే చీర దోవతి కానీ, రైతులకు సహాయం కానీ అనేక కార్యక్రమాలు ఎన్టీ రామారావు గారు చేశారు. మాండలిక వ్యవస్థ పెట్టారు, సింగిల్ విండో తీసుకొచ్చారు, భారీ ఎత్తున అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ తీసుకొచ్చారు. ఇలాంటివన్నీ మీరు చూస్తే ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలుగు వారంత మునుపు ఎక్కడున్నా పోతే మదరాసు అని పిలిచేవారు.
ఎన్టీ రామారావు గారు రాజకీయంలోకి వచ్చిన తర్వాతనే తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని ఉనికిని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి జాతికి మనం వారసులం, అలాంటి వ్యక్తికి వారసులం. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను, ఆ రోజు ఆయన ఆలోచించింది సమాజం కోసం ఉండేవాడుకున్నారు, పేదవాళ్ళకు సహాయం చేయాలనుకున్నారు, బడుగు వర్గాలను ఆదుకోవాలనుకున్నారు, వెలుగున్న వర్గాలకు సామాజిక న్యాయం ఇవ్వాలనుకున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, 9 సంవత్సరాలుగా నేను ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి అనేక కార్యక్రమాలకు నాంది పలికాం. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసి సంపదను ఏ విధంగా సృష్టించాలి, ప్రభుత్వానికి ఆదాయం ఎట్లా పెంచాలను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగించి పెద్ద ఎత్తున మా తమ్ములకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అయితే ఆ రోజు మన నాయకుడు ఆశించిన విధంగా ఈ యొక్క అభివృద్ధి ఫలితాలు పేదవాళ్ళకు రావడం లేదు. మీకు ఇబ్బందులు ఉన్నాయి, ఈరోజు ధరలు పెరిగిపోయినాయి, కష్టాలు వచ్చినాయి, గ్యాస్ కూడా దొరికే పరిస్థితులు లేదు, రైతులకు ఎరువులు దొరికే పరిస్థితులు లేదు. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, రైతులకు కాస్తో కూస్తో సహాయం అందిందంటే అది తెలుగుదేశం పార్టీ చేసిన ఆందోళన ఫలితం. ఇదే జిల్లాలో కూడా నేను ఏరువాక పెట్టాను, అదే మరి కృష్ణా జిల్లాలోనే రైతు గర్జన పెట్టాం, భారతదేశం మొత్తం రైతు ర్యాలీలు పెట్టాం. దాని ఫలితమే రుణాలు కొద్దిగా మాఫీ చేశారు, పాక్షికంగా చేశారు. దీనివల్ల ఎవరైతే నీతిగా నిజాయితీ కడతారో వాళ్ళకు రావడం లేదు. అందుకనే చెప్పాను, మీ అందరికీ రుణాలు పూర్తిగా మాఫీ అయ్యే వరకు నేను అండగా ఉంటానని మా తమ్ముళ్ళకి అన్నలకు అక్కడికి హామీ ఇస్తున్నాను.